హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబికే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి విశిష్టత, శ్రీరామనవమి ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, తిథి ఏ విధంగా ఉండాలి, శ్రీరామునికి పూజ ఎప్పుడు చేయాలి, నైవేద్యం ఏమి పెట్టాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుగుతాయి. వసంత నవరాత్రులు చేసిన వారు శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణము తర్వాత ఆ కలశానికి ఉద్వాసన చేయాలి. ధర్మసింధు ప్రామాణిక గ్రంథం. ఈ ధర్మసింధువుని అనుసరించి మనకు మధ్యాహ్నం పూట నవమి తిథి ఉండాలి. ఎందుకంటే చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో కర్కాట లగ్నంలో మధ్యాహ్నము 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. ఆయన జనన కాలంలో నవమి తిథి ఉండడం ప్రత్యేకమైనది. పునర్వసు నక్షత్రంతో కూడిన నవమి తిథి ఉండటం విశేషం. మధ్యాహ్నం పూట నవమి తిథి ఉన్నప్పుడే శ్రీరామనవమి చేస్తారు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం జరిగింది ఈరోజే అని, ఇంకా సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగింది. అందుకే ఈరోజే శ్రీరామనవమి జరుపుకుంటారు. మధ్యాహ్నం పూటే శ్రీరామునికి పూజ చేయాలి. కొంతమంది కలశ స్థాపన చేసి పూజ చేసుకుంటారు, లేదా శ్రీరాముని ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణము జరిగిన తర్వాత మాత్రమే మన దేవాలయాల్లో సీతారాముల కళ్యాణము నిర్వహిస్తారు. ఇళ్లలో పూజ చేసుకునేవారు శ్రీరామచంద్రమూర్తిని పూజించటమే కాక దశరథుణ్ణి, కౌసల్యని, వాల్మీకి మహర్షిని కూడా స్మరించుకొని రామ సహస్రనామాలతో, తులసీ దళాలతో శ్రీరామచంద్రునికి పూజ చేసుకోవాలి. పూజానంతరము అర్ఘ్యం సమర్పించాలని శాస్త్రం చెబుతుంది. దోసెట్టు నిండా నీళ్లు తీసుకుని పళ్ళెంలో శ్లోకం చెప్పుకుంటూ వదలాలి. అర్ఘ్యం సమర్పించాలి. ఇలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అర్ఘ్యం సమర్పించాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈరోజు శ్రీరామచంద్రమూర్తిని పూజించి పానకము, వడపప్పు నివేదన చేయాలి. పెరుగన్నాన్ని నివేదన చేయాలి. పానకము, వడపప్పు అందరికీ పంచాలి. పెరుగన్నము దానం చేయటం వలన వంశవృద్ధి కలగడమే కాకుండా సంతానం కలుగుతుందట. మన సాంప్రదాయంలో ఏ పండగలకైనా ఆ వాతావరణాన్ని అనుసరించి కొన్ని నియమాలుంటాయి. ఉగాది నుండి ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పానకం తాగడం వలన మన శరీరంలో ఉన్న ఉష్ణం తగ్గడమే కాక ఎలర్జీలు తగ్గుతాయి. నానబెట్టిన వడపప్పు కూడా వేడిని తగ్గించడమే కాక శక్తినిస్తుంది. సీతారాముల కళ్యాణంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, సీతారాముల కళ్యాణం తర్వాత రాముడి తలంబరాలు తెచ్చుకొని పుట్టినరోజులకి, పెళ్లి రోజున, పండగలప్పుడు వేసుకుంటే శుభం కలుగుతుంది. అంతేకాక వివాహ సమయంలో వధూవరులు పోసుకునే తలంబ్రాలలో ఆ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు కలిపితే ఆ నవ వధూవరులకు శుభం కలగడమే కాక శ్రీరామ రక్ష కలుగుతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమే ఆ శ్రీరామచంద్రుడు. సూర్యవంశానికి శోభనిచ్చిన కోదండ రాముడు. పుత్రుడిగా, పాలకుడిగా, సోదరుడిగా ఆదర్శప్రాయుడు ఆ శ్రీరాముడు. సమస్త లోకాలకు ఆరాధ్య దైవము శ్రీరాముడికి ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో తమ భక్తిని ప్రదర్శించారు. ఆ దశరథ నందనుని వివిధ భక్తి మార్గాల్లో కీర్తించిన భక్తులు. వారిలో కొద్దిమంది అంటే శ్రీరామునికి ఎన్నలేని ప్రేమ. రామభక్తుడు అంటే గుర్తుకొచ్చేది హనుమంతుడు. శ్రీరామ శ్రవణ భక్తి అనగానే గుర్తుకొచ్చే పేరు ఆంజనేయ స్వామి. రామనామం వినిపించే చోటు ప్రత్యక్షమయ్యే హనుమంతుడు. నిత్యం రామనామ స్మరణలో గడిపిన ఆ మహా ఇల్లాలు సీతమ్మ తల్లి. కీర్తనలతో, రామనామ జపంతో కవిగా మారిన వాల్మీకి. 12 లక్షల మార్లు రామనామ జపం చేస్తూ తరించిన వాల్మీకి. ఆయన తర్వాత అన్నమయ్య, త్యాగరాజు మొదలగు వాగేశ్వరులు తమ కీర్తనలతో ప్రజలకు రామనామామృతాన్ని పంచారు. పాదుకలకి పట్టాభిషేకం చేసి
శ్రీరాముని పాదసేవలో జీవితం గడిపిన భరతుడు అనన్య భక్తితో అయోధ్య రాముడిని తన దగ్గరకు రప్పించుకున్న శబరి, వందన భక్తికి నిదర్శనంగా నిలిచిన విభీషణుడు, జీవితకాలము రాముడితో ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మణుడు, అన్నకు దాస్యం చేస్తూ జీవితాన్ని అంకితం చేసిన లక్ష్మణుడు, స్నేహము సఖ్యము ద్వారా శ్రీరాముడిని మెప్పించిన సుగ్రీవుడు, ఆత్మ నివేదన ద్వారా స్వామికి చేరువైన జటాయువు. ఆ శ్రీరాముడిని కీర్తించకపోతే తన జీవితానికి సార్థకత లేదన్న రామదాసు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో శ్రీరామచంద్రునిపై తమ భక్తిని ప్రదర్శించారు. ఎంత చదివినా తనివి తీరని తేనెపాకం వంటి పుణ్యకావ్యమే వాల్మీకి రామాయణము. ఈ వాల్మీకి రామాయణాన్ని వేల భాషల్లోకి తర్జుమా చేశారు. పోలెండ్లో చిన్నారుల్ని ఆకట్టుకున్న రామకథ, హిందీలో సంచలనాలు సృష్టించిన రామచరిత మానస్. అంతేకాకుండా విశ్వవ్యాప్తంగా అనేక భాషలలో ఈ రామాయణము ఆకట్టుకున్నదని చెప్పవచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామ పారాయణము మరియు శివ సహస్రనామం పఠించిన ఫలితం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఎవరు శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తారో, ఆ నవదంపతులని దర్శించుకుంటారో వారికి ఆ సంవత్సరమంతా శుభాలు కలుగుతాయని, శ్రీరామ రక్ష కలుగుతుందని నమ్ముతారు. దోష పరిహారం కావాలనుకునేవారు ఆ సీతారాముల కళ్యాణము చేయించవచ్చు. ఆ సీతారాముల కళ్యాణము చేయించలేని వారు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించవచ్చు, కళ్యాణ రాముణ్ణి దర్శించవచ్చు. దర్శించలేని వారు అక్షింతలైనా తెప్పించుకొని తల మీద వేసుకొని ఆ సీతారాముల్ని మనసులో స్మరించుకుంటే వారికున్న దోషాలు అన్నీ తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఆ శ్రీరామచంద్రమూర్తిని అభిమానించేవారు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీరాముల వారి విశిష్టత అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.